హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు 4,000 రూపాయలు పెంపు చేస్తామని, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలకు పెంపు చేస్తామని చెప్పారు కదా. దానికి సంబంధించి మనకు శుభవార్త రావడం జరిగింది. ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణలో ఆగస్టు 13న జరగబోతున్న మహాగర్జన సభ మీద ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా పెన్షన్ పొందే వృద్ధులు, వికలాంగులు ఈ సభ వైపు ఆశగా చూస్తున్నారు. ఇందులోనే బిగ్ న్యూస్ ఏమిటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సభలో ఆసరా పెన్షన్ల పెంపు గురించి ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం వృద్ధులకు ఇచ్చే ఆసరా పెన్షన్లు 2,016 రూపాయలు ఉండగా ఇది 4,000 రూపాయలకు పెంచుతారని, వికలాంగులకు ఇచ్చే పెన్షన్ 4,016 రూపాయలు ఉండగా 6,000 రూపాయలకు పెంచుతారని నిర్ధారిత సమాచారం ప్రకారం మాట్లాడుకుంటున్నారు. ఇంతకు ముందు నిధులు లేని కారణంగా పెన్షన్ పెంపు వాయిదా పడగా ఇప్పుడు మళ్ళీ కొత్త స్పౌస్ పెన్షన్లు కూడా ఇస్తున్న ప్రభుత్వం ఈ పెంపుతో పేదవారి భరోసాను మరింతగా పెంచబోతుంది. రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ప్రజల అభిష్టమే ప్రభుత్వ విధానం అని చెప్పారు కదా. ఇప్పుడు వృద్ధులు, వికలాంగులకు జీవితాన్ని మరింత సౌకర్యంగా మార్చే మార్గంలో ఈ నిర్ణయం కీలకం కానుంది. అయితే ఈ ప్రకటన అధికారికంగా ఎప్పుడు వస్తుందో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.